మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు. సౌత్లో అమ్మడుకు మంచి మార్కెట్ ఉంది. వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ చిన్నది కమర్షియల్ సినిమాల కంటే కూడా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. లీగల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో ఈ మూవీ తెరకెక్కుతుంది. స్టార్ హీరో సురేష్ గోపి కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో అనుపమ కొత్తగా కనిపించనుంది. ఇకపోతే ఈ మూవీలో జానకి అనే అమ్మాయిగా అనుపమ కనిపించనుంది. జానకికి జరిగిన అన్యాయంపై లాయర్గా సురేష్ గోపి కోర్టులో పోరాటం చేస్తారు. స్టోరీ సింపుల్ గానే ఉన్నప్పటికీ ప్రేక్షకులకు మాత్రం థ్రిల్ ఉంటుందని మేకర్స్ తెలిపారు. ప్రవీణ్ నారాయణ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీకి సంబంధించి మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఒక అమ్మాయి కేసు చుట్టూ తిరిగే కథను కోర్టులో ఎలా ముగించారనేది ఈ మూవీలో చూపిస్తున్నారు. జానకి లాంటి ఛాలెంజింగ్ పాత్రలు వచ్చినప్పుడు అనుపమ చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఇక ఇందులో సురేష్ గోపి నటించడం వల్ల ఈ మూవీకి మలయాళంలో మంచి బజ్ క్రియేట్ అయిందని చెప్పాలి. తెలుగులో కూడా అనుపమకు స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి కలెక్షన్స్ కూడా ఓ మోస్తరుగా ఆశించవచ్చు. ఇక అనుపమ విషయానికి వస్తే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సినిమాలు చేయటం తగ్గించింది. తెలుగు నుంచి ఈ బ్యూటీకి కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయట. అయితే తన పాత్రకు ప్రాధాన్యం లేని ఆ మూవీని అనుపమ రిజెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ పరదా అనే మూవీ చేస్తుంది. ఇవి కాకుండా మరో 2 సినిమాలు కథలు విన్నట్లు టాక్ వస్తుంది. ఇక మొత్తంగా చూస్తే తెలుగు, తమిళం, మలయాళంలో ఈ ముద్దుగుమ్మకు 6-7 సినిమాలున్నాయి. అందులో ఏవి పట్టాలెక్కుతున్నాయనే విషయం మాత్రం తెలియడం లేదు.